ఓ ఇంటి కథ. ఈ కథను రచించిన వారు అయ్యగారి శ్రీనివాసరావు గారు. ఈ కథ జనవరి 2008లో కథాకేళిలో ప్రచురితమైంది. గుమ్మంలో రిక్షా వచ్చి ఆగేసరికి గతుక్కుమంది సావిత్రి. తెల్లారేసరికి ఎవరొచ్చారు చెప్పమా అనే ఆలోచనలో పడింది. రావలసిన వాళ్ళంతా రానే వచ్చారు. వీళ్లతోటే వేగలేకపోతుంటే వీళ్లకి తోడు ఇంకా ఎవరొస్తున్నారు అనిపించింది. ఆమె ఆలోచనలు అలా ఉండగానే పాల కోసం వెళ్లిన చిన్న కొడుకు వీధిలోంచి వస్తూ, అమ్మా, పాలింకా తీయలేదట, అరగంట పోయాక రమ్మన్నారు అన్నాడు ఖాళీ గిన్నె అక్కడ పెట్టి. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలా, అమ్మా, ఎవరో చుట్టాలొచ్చారే అన్నాడు. ఎవరో ఒకరు చుట్టాలు వస్తుండడంతో సరదాగా ఉంటోంది వాడికి మధ్య. ఎందుకంటే వాళ్ళు వెళ్లేటప్పుడు ఎంతో కొంత డబ్బులు వాడికి ఇస్తున్నారు. అది వాడి సరదా. ఆ మాటకి పరిచ్ఛానంగా ఊ అని మాత్రం అని ఊరుకుంది. ఆమె మనసులోని భావాన్ని అర్థం చేసుకోలేదా కుర్రాడు. అందుకే, అది కాదే, వాళ్లతో 2 పిల్లలు కూడా వచ్చారే, ఎంచక్కా ఆడుకోవచ్చు అన్నాడు. ఆ మాటతో గుండెల్లో రాయి పడింది శారదకి. ఆ బాధని బయటపడనీయకుండా సర్లే అని మాత్రం అనగలిగింది. తల్లి పరిస్థితిని అర్థం చేసుకోలేని ఆ కుర్రాడు, అమ్మా, ఎంచక్కా తాతగారికి ఇలాగే జబ్బు తగ్గకుండా ఉంటే బావుండు కదే, ఎంచక్కా బోల్డు మంది చుట్టాలొస్తారు అన్నాడు. ఆ మాట వాడి నోటంట వెలువడిందో లేదో, వాడి వీపు మీద 5 వేళ్లు అచ్చు పడిపోయినట్లు పడింది దెబ్బ. అంతలోనే వీధిలోంచి గట్టిగా ఏడుపు వినిపించింది. తను కొడుకుని కొట్టింది. వాడిక్కడే ఉన్నాడు, మరి ఏడుపు వీధిలోంచి వస్తోందేమిటి చెప్పమా అని ఆశ్చర్యపోతున్నంతలో మరింత బిగ్గరగా వినిపించింది ఏడుపు. మావయ్య, దేవుడు నీకింత అన్యాయం చేస్తాడనుకోలేదు. నీకేమంత వయసైపోయిందని ఆ దేవుడికి నీ మీద కన్ను పడింది అంటూ ఇంకేవేవో రాగాలతో ఏడుస్తూ లోపలికొస్తున్న ఆ ఆడమనిషిని చూస్తూనే సావిత్రికి భయంతో పాటు చిరాకు కూడా వేసింది. ఆ వచ్చిన ఆవిడ తన మామగారికి వేలు విడిచిన చుట్టరికం. బాగా దూరపు చుట్టరికమనే చెప్పాలి. అది చూసిన సావిత్రి కర్తవ్యం గుర్తొచ్చిన దానిలా పరిగెత్తుకుంటూ ఆ వచ్చిన ఆమె దగ్గరికెళ్ళి ఓదార్చడం కోసం ఆమెను పట్టుకుంది. సావిత్రిని చూస్తూనే ఆమె అక్క అంటూ దీర్ఘం తీస్తూ ఏడుపు మొదలుపెట్టి మామయ్యకిలా అంటూ పెంచింది. ఆ మాటలకి సావిత్రి, ఊర్కో సుగుణ, మామయ్యకేమీ కాలేదు, బాగానే ఉంది అంది. ఆమె మీద ప్రేమ కన్నా ఆవిడ గోల భరించలేకపోవడంతో అడ్డుకట్ట వేయడానికి. అయినా సుగుణ ఏడుపు ఆపడం లేదు. అది ఓవర్ యాక్షన్ అనిపించింది సావిత్రికి. కాని ఏమీ అనలేని పరిస్థితి. నా డబ్బులు ఇయ్యండమ్మా, నాకు అవతల బేరాలున్నాయి అన్న మాట వినిపించి వీధి వైపు చూసింది సావిత్రి. రిక్షావాడిలా ఉన్నాడు అంటే ఈవిడ డబ్బులు ఇవ్వలేదన్నమాట. ఈవిడ సహజ లక్షణం చూపడం అప్పుడే మొదలెట్టిందన్నమాట. అనుకుంటుండగానే, ఇస్తాన్లేరా బోడి డబ్బులు, నీ డబ్బులేమైనా తినేస్తానా ఏంటి? 4 అడుగుల దూరానికి 15 రూపాయలు గుంజుతున్నావు, ఆ మాత్రం ఆగలేవేంటి? చిల్లర లేదన్నానా అంది ముక్కు ఎగబీలుస్తూ. అంతవరకు ఆమె ప్రవర్తనను భరించి భరించి ఉన్నాడులా ఉంది. ఇక ఆ మాటలు వినగానే ఆగలేక, చాలేవమ్మా, ఒరే గిరి అంటే పడ్డానికి ఇక్కడెవరూ లేరు. తెల్లారేసరికి మా గొప్పోటి బేరం తగిలినది. నీనాటి బేరాలు 2 తగిలితే సానా అంటూ కొన్ని బూతుల్ని కలిపి వరసగా 4 తిట్లు తిట్టి డబ్బులిమ్మన్నాడు. ఆ మాటకావిడ సావిత్రి వైపు తిరిగి, ఈ వెధవలింతే అక్క, నా దగ్గర చిల్లర లేదు, ఓ 15 రూపాయలుంటే వాడి మొహాన కొట్టు అంది. అక్కడికేదో ఆమె సొమ్ము కట్టకట్టి ఈమె దగ్గర దాచినట్టు. ఆ మాట విన్న సావిత్రి చేసేది లేక బీరువాలోంచి 50 కాగితం తీసి ఆమెకిస్తూ, చిల్లర లేదు సుగుణ, వాణ్ణే ఇమ్మను అంటూ అందించింది. అది అందుకున్న ఆమె పక్కనే ఉన్న వాళ్ల కుర్రాడికి ఆ నోటిస్తూ, ఒరేయ్ చిన్నా, రిక్షావాడి మొహాన 15 రూపాయలు కొట్టి నువ్వు తమ్ముడు 10 రూపాయలు టిఫిన్ చేసి మిగిలిన డబ్బులు పట్రండ్రా అంటూ సావిత్రి వైపు తిరిగి, చంటి విధవల ఆకలికి ఆగలేకపోతున్నారక్క, ఇందాకట్నుంచి ఒకటే గోల అంది. అదేదో పెద్ద ఘనకార్యమైనట్టు. ఆ చర్యతో ఆమె చొరవకి చికాకేసినా అణుచుకుని, పిల్లలకు చల్దన్నాలు ఉన్నాయి సుగుణ, టిఫిన్లెందుకు అందప్పటికి. ఆ మాట విన్న సుగుణ, మా పిల్లలు చల్దన్నం తినరక్క, వాళ్ళకి పడదు, వాళ్ళకి చిన్నప్పటినుంచి టిఫిన్ అలవాటు అంది దీర్ఘం తీస్తూ. ఆ మాటకి ప్రసార సమాప్తి అయిన రేడియోలాగా అయిపోయింది సావిత్రి. పైకి అనలేకపోయినా మనసులో మాత్రం, అవునులే,
నమ్మేవాళ్లుంటే నాది నార్త్ అమెరికా అనే తత్వం నీది. నీ సంగతి నాకు తెలియకపోతే కదా అనుకుంది. ఇంతలో వదినా, ట్యాంకు నిండిపోయినట్టుంది, నీళ్లు పొర్లిపోతున్నాయి, మోటార్ కట్టేయ్ అంటూ లోపల నుంచి కేక వేసింది ఆడపడుచు. ఆమె కూర్చున్న గదిలోనే స్విచ్ ఉన్నా దూరంగా ఉన్న తన్ను పిలిచిన ఆడపడుచు తత్వాన్ని తలుచుకుంటూ, మా గొప్ప ఆడదానివి సుమి అనుకుంది. ఇంతలో అక్కడికొచ్చిన భర్త, సావిత్రి, ఎంతసేపయింది కాఫీ అడిగి, ఏం చేస్తున్నావు అన్నాడు. ఆ మాటకి సమాధానం చెబుతామనుకుంటున్నంతలోనే, ఒసేవ్ సావిత్రి, వేణీళ్లు పెట్టమన్నాను పెట్టావే అని అతడి తల్లి ఆమె మాట పూర్తి కాకుండానే, వదినా, పాలుకి పంపించావు కదా, వచ్చాయా, పిల్లాడికి హార్లిక్స్ కలపాలి అంటూ అతని చెల్లెలు అడగడం వినిపించి భార్య పరిస్థితిని అర్థం చేసుకుని ఏమనలేక వెనుతిరిగిపోయాడతడు. అతడటు వెళుతుండగానే పని మనిషి కొడుకు వచ్చి, మా అమ్మకి జ్వరం, ఈ పొద్దు రానంది అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ మాట విన్న తోటికోడలు, ఈ పని మనుషులు ఎప్పుడూ ఇంతేనక్క, ఇంట్లో మనుషుల్ని చూసి వేషాలేసి రావడం మానేస్తారు. అందుకే నేను మా ఊళ్ళో అదెన్ని రోజులు రాకపోయినా అంట్లు అలాగే ఉంచుతాను గాని తోమను. అసలు అంట్లు తోమడం అంటే నాకు పరమ చిరాకు సుమి అంది. నాకు మాత్రం చెప్పకు అన్న ధ్వని వచ్చేటట్టు. ఆ పని తనకెక్కడ చుట్టుకుంటుందోనని ముందు జాగ్రత్త పడుతూ, అందరి మాటలు వింటూ, అందరి మనస్తత్వాలు తెలిసింది కావడంతో ఎవరికి తగినట్టు వారి అవసరాలు తీరుస్తూ నిర్లిప్తంగా అన్ని పనులు చేసుకుపోతోందామె అష్టావధానం చేసే అవధానిలా. ఆ ఇంటికి పెద్ద కోడలు కావడము, ఆపై నెమ్మదస్తురాలు కావడంతోనూ దేన్నించి తప్పించుకోలేకపోతోంది సావిత్రి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆమె మామగారికి ఈ మధ్య జబ్బు చేసింది. చాలా హాస్పిటళ్ళకి తిరగవలసి వచ్చింది. రాకపోకలకి, డాక్టర్లకి, మందులకి, ఇతర ఖర్చులకి చాలా ఖర్చయింది సావిత్రి భర్త కైలాసంకి. అదేం జబ్బో గాని హాస్పిటల్లో ఉన్న నాళ్ళు బాగానే ఉంటోంది. ఇంటికి తీసుకు వచ్చేసరికి మళ్ళీ ఏదో కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. దాంతో మళ్ళీ రాకపోకలు, మరింత ఖర్చు. డబ్బంటే అప్పో సప్పో చేస్తారు గాని వచ్చిన చిక్కల్లా చుట్టాలతోటే వస్తోంది. మామగారికి బాగులేదని తెలిసిన దగ్గర్నుంచి ఆమె తోటి కోడళ్ళు, మరుదులు, ఆడపడుచులు, వాళ్ళ భర్తలు, అత్తగారి వంక చుట్టాలు, మామగారి వంక బంధువులు, వీళ్ళందరి అవసరాలు తీర్చడంతో ఊపిరి సలపడం లేదు సావిత్రికి. అది చాలదన్నట్టు వారంతా ప్రవర్తించే తీరు, ప్రదర్శించే మధ్యతరగతి భేషజాలు, మనస్తత్వాలతో సతమతమవుతోంది. ఒక పక్క మామగారి మంచి చెడ్డలు చూడాలి. అత్తగారున్నా ఆవిడ ఏమాత్రం సాయం చేయకపోగా తిరిగి సాధింపులు మొదలెడుతుంది. భర్తకి అంతలా జబ్బు చేసినా కనీసం ఏ బాధ్యత తీసుకోకుండా మీద మిక్కిలి వచ్చిన కూతుళ్లకు, అల్లుళ్లకు మర్యాదలు చేయలేదని సావిత్రిని సాధిస్తోంది. అంతేకాకుండా ఎంతసేపు ఆమె అవసరాలు, కోడల మీద అధికారం చెలాయించడం తప్ప మరో పని లేదామెకి. అయినా ఓపికైన ఇల్లాలు కాబట్టి సావిత్రే అన్నీ చూసుకుంటోంది. 1-2 రోజుల కోసం వచ్చిన బంధువులకి పని చెబితే బాగుండదు కాబట్టి ఇంటికింటెడు చాకిరీ చేసుకుంటూనే వచ్చిన వాళ్లకు మర్యాదలు చూస్తోంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా చూస్తున్నా ఏదో ఒక మాట ఎవరో ఒకరు విసురుతూనే ఉన్నారు. ఒకరు వెళ్లేసరికి మరొకరు ఆమె పడుతున్న కష్టాన్ని గుర్తించకపోగా ఆడపడుచులు, తోటి కోడళ్ళు మర్యాదలు చాలలేదంటూ మూతివిరుపులు విరుస్తూనే ఉన్నారు. మొన్న జరిగిన సంఘటన ఆమె మనసులో ఇంకా పచ్చిగానే ఉంది. గుర్తొచ్చినప్పుడల్లా ముల్లులా హృదయాన్ని పొడుస్తూనే ఉంది. అయినా కన్నీరు పెట్టడానికి కూడా అవకాశం లేక లోపలే కుములుతోంది. ఆ మధ్య 2 రోజులు కొళాయిలు రాలేదు. ఆ రోజే వచ్చింది. అరగంటలో కట్టేస్తాడు. ఇంటి నిండా చుట్టాలు. ఊపిరి సలపని పనితో ఉండడంతో ఆడపడుచుతో, సుశీల, పనిలో ఉన్నాను, కొంచెం 4 విందెలు నీళ్లు పట్టు, ఈలోగా మామగారికి మందులిచ్చేసి వచ్చేస్తాను అంది. కొళాయి కట్టేస్తే తాగడానికి మంచినీళ్లుండవని ఆమె ఆతృత. అందుకే ఆడపడుచుకి చెప్పింది. ఆ మాట విన్న ఆడపడుచు సర్రుమని లేచింది. మేమేమీ గతి లేక మీ ఇంటికి రాలేదు వదినా. నాన్నకి ఒంట్లో బాగులేకపోతే చూడ్డానికి వచ్చాం గాని మీ ఇంట్లో చాకిరీ చేయడానికి కాదు. నీకంత కష్టంగా ఉంటే చెప్పు, వెళ్ళిపోతాను. అంతేకాని ఇలా పనులు చెప్పి చిన్నబుచ్చడం మంచిది కాదు అంది కోపంగానే. ఆ మాట విన్న అత్తగారు కూడా కూతురు పక్కనే చేరి సావిత్రి మీద విరుచుకుపడింది. అసలు తనన్న మాటలో ఏం తప్పుందో అర్థం కాలేదు సావిత్రికి. అయినా మరేం అనలేకపోయింది.
ఇంకేదో జరుగుతుందని ఊహించిన తోటికోడళ్ళిద్దరికీ నిరాశే ఎదురయింది. అంత జరుగుతున్నా ఇద్దరూ చోద్యం చూస్తున్నారే గాని ఏ ఒక్కరూ బిందెడు నీళ్లు పట్టలేదు. ఏమీ ఎరగనట్లే సావిత్రి దగ్గరికెళ్ళి వాళ్ళ మనసుల్లో ఉన్న కసినంతా తీరేటట్టు అత్తగారు ఆడబడుచుల మీద రకరకాల మాటలన్నారు. అంతటితో ఊరుకోకుండా సావిత్రితో వాళ్ళంతలేసి మాటలంటూ ఉంటే నువ్వెందుకు ఊరుకున్నావు? గట్టిగా ఇవ్వవలసింది, సంకటం కట్టిపోను అంటూ ఇంకేవేవో అన్నారు ఆమెను రెచ్చగొడుతూ. ఆ మాటలకి సావిత్రి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళ పథకం పారనందుకు సావిత్రినే 4 దులిపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తోటికోడళ్ల సంగతి పూర్తిగా తెలిసింది కావడంతో ఆమె మౌనం వహించింది. పొరపాటును నోరు జాయిందా? ఇక తన పరిస్థితి వర్ణింపతరం కాదు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న సావిత్రికి సుగుణ మాటలు వినిపించాయి. ఈ 2 తిను మావయ్య, ఏమీ అయిపోదు. మా ఊరి స్పెషల్ స్వీట్ ఇది, అందుకే నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను అని బలవంతంగా తినిపించబోతోంది. మామగారు వద్దంటున్నారు. అయినా సుగుణ వినడం లేదు. అది చూసిన సావిత్రి గుండెల్లో రాయి పడింది. అతడికి అసలే షుగర్ ఉంది. ఏమాత్రం తీపి తగిలినా ప్రమాదం. అందుకే అతణ్ణి తన పర్యవేక్షణలోనే ఉంచుకుని జాగ్రత్తగా చూస్తోంది ఇన్నాళ్ళు. అలాంటిది ఇప్పుడు సుగుణ స్వీట్లు ఇవ్వబోతోంది. వద్దని అడ్డుపెట్టలేదు, అలాగని తిననివ్వలేదు. అయినా తెగించి ఆమె దగ్గరికెళ్ళి, సుగుణ, మామగారికి స్వీట్ పనికిరాదు అంది డైరెక్ట్గా, స్వీట్లు పెట్టవద్దని చెప్పకుండా. ఆ మాటకి సుగుణ, పర్వాలేదు వదినా, ఒక్కటే కదా, ఏమైపోదులే, అంతగా కాకపోతే ఓ టాబ్లెట్ వేస్తే అదే సర్దుకుంటుంది అంటూ ఎంత వారిస్తున్నా బలవంతం చేసి తినే వరకు ఒప్పుకోలేదు. అది చూసిన సావిత్రి ప్రేక్షకురాలే అయింది తప్ప మరేం మాట్లాడలేకపోయింది. అంతకన్నా సగటు మధ్యతరగతి ఇల్లాలు ఏం చేయగలదు? ఎన్ని సమస్యలను బుర్రలో పెట్టుకుంటుంది? బావగారు మరిది వచ్చి వాళ్ళకి తోచని సలహాలిచ్చి వెళ్ళిపోవడం తప్ప ఖర్చుల విషయం గాని, ఎలా చేస్తున్నావని గాని అడిగిన పాపాన పోవడం లేదు. ఆ సలహాలు వింటుంటే వాళ్ళు ఆలోచించే ఇస్తున్నారా అనిపిస్తోంది అప్పుడప్పుడు. స్తోమత లేనివారా అంటే లోటు లేని జీవితాలే వారివి కూడా. ఒకసారి అదే మాట భర్త దగ్గరంటే ఏ భావము వ్యక్తీకరించకుండా మౌనం వహించాడు. భర్తలో స్పందన లేకపోతే తాను మాత్రం ఏం చేయగలదు? కాని భర్త మౌనానికి కూడా కారణముందని, ఎవరినీ ఏమీ అనలేని నెమ్మత్తనమే అదని ఆమెకి తెలియదు. ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లంతా బోసిపోయింది. తాను, భర్త, అత్తగారు, మామగారు తప్ప ఇల్లంతా ఖాళీ. ఇంటి పరిస్థితి వాళ్ళంతా వెళ్ళాక గందరగోళంగా తయారైంది. రేషన్కి చుట్టాల కోసమే 12,000 దాటింది. మందుల ఖర్చు 25,000 పైనే. అదీ కాక ఆడపిల్లలని, ఎప్పుడూ రాక రాక వచ్చిన వాళ్ళని, వాళ్ళు వెళుతున్నప్పుడు అత్తగారు చేసిన మర్యాదల కింద మరో 5-6,000 లెక్కల్లోకొచ్చినవి. ఇవైతే, వదినా, ఈ స్టీల్ గిన్నె ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. ఇలాంటి గిన్నె నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా దొరకలేదు. ఇది నేను పట్టుకుపోతాను, నువ్వు మరోటి కొనుక్కో అన్న ఆడబడుచు. అలాగే మరికొన్ని వస్తువుల్ని అడిగి తీసుకుపోయిన కొందరు బంధువులు. అవి ఆ ఊళ్ళలో నిజంగా దొరకకపోవనీ తెలుసు. కొనాలంటే పెద్ద ఖరీదు కాదని తెలుసు సావిత్రికి. కాని వారి మనస్తత్వం తెలిసి ఏమనలేని స్థితి. మధ్యతరగతి మందహాసం. అలా వస్తువులు భద్రంగా వెళ్ళినవి కొన్నైతే ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయడం వల్ల రిపేర్కొచ్చిన టీవీ, కోడు విరిగిపోయిన డైనింగ్ టేబులు, సన్మైకా ఊడిపోయిన డబల్ కాటు, రిసీవర్ విరిగిపోయి మాటలు సరిగా వినపడని ఫోను, ఇలాంటి నష్టాలెన్నో. అవి లెక్క పెట్టాలో లేదో తెలియదు. కాళ్ళు చేతులు ఆడడం లేదు సావిత్రికి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడం లేదు. సమయానికి భర్త కూడా లేడింట్లో. నాన్నగారికి బాగానే ఉంది కదా, ఒకవేళ ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. అత్తగారు కూడా కూతురు చాలా రోజుల నుంచి రమ్మంటోంది, ఎలాగూ కైలాసం వెళ్లే తోవలోనే కదా, దిగబెట్టిస్తాడు అంటూ అతడితో బయలుదేరింది. జబ్బు చేసిన మనిషి ఏ క్షణంలో ఎలా ఉంటుందోనని మనసులో ఒక పక్క భయంగా ఉన్నా ఉండమని ధైర్యంగా చెప్పలేని సావిత్రి కోరుకుంటున్నదొక్కటే, అందరూ వెళ్ళిపోయి తనొక్కరితే ఇంట్లో ఉన్న వేళ మామగారికేమీ కానివ్వకు భగవంతుడా అని. అంతేకాకుండా అనుకోని విధంగా మామగారికేమైనా జరిగినా అంతమంది బంధువుల్ని రానివ్వకు దేవుడా అని. అయినా ఆమె మొర అలకించలేదా భగవంతుడు?
ఆమె భయపడినట్లే ఆమె ఒక్కతే ఉన్నప్పుడే మామగారిని తీసుకుపోయాడు. బంధువులు వచ్చినా రాబందుల్లా మాత్రం ప్రవర్తించకుండా సద్బుద్ధి వారికి ప్రసాదించు స్వామి అని మౌనంగా భగవంతుని ప్రార్థిస్తోంది. అంతకంటే ఏమీ చెయ్యలేని ఆ మధ్యతరగతి ఇల్లాలు. కథ సమాప్తం.